హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా చేపలను అయితే ఉప్పు, పసుపు, నిమ్మకాయ పిండేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే చేపల పులుసులోకి ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. సో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చింతపండుని అయితే పిండేసి వేసేసుకోవాలి. తర్వాత మసాలాకైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 వెల్లుల్లి, అలాగే కొంచెం అల్లం, కొబ్బరి పొడి వేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా అయితే ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొబ్బరిని మొత్తం వేసేసుకొని గరిటతో అయితే తిప్పకూడదు, ఇలా చేతితో తిప్పేసుకొని ఫైనల్లీ కొత్తిమీర, కరివేపాకు వేసి సర్వ్ చేసుకోవటమే. వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్ టేస్ట్గా ఉంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.